బిగ్ బాస్ 9 తెలుగు డే 4 అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈరోజు అయితే కామనర్స్‌లో గొడవ అయితే జరిగింది. ఫ్రమ్ హరీష్ గారు, డిమాండ్ పవన్, శ్రీజ ఇంకా ప్రియ. వీళ్ళు నలుగురు అయితే ఒక్కటే స్టాండ్ మీద ఉన్నారు. అండ్ పవన్ కళ్యాణ్ కొంచెం న్యూట్రల్‌గా ఉన్నాడు. అండ్ మర్యాద మనీష్ అయితే ఫస్ట్ నుంచి కొంచెం ఈ గ్రూప్‌తో డిటాచ్ ఉండడానికే ట్రై చేస్తున్నాడు. మేబీ ఆయన స్ట్రాటజీ ఏమో అది. సో నేను సోలో ప్లేయర్‌ని అనే ముద్ర పడాలి అని చెప్పేసి ట్రై చేస్తున్నాడేమో. సో ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకైతే అదే చేసినాడు. ఈ గొడవ జరగడానికి రీజన్ అయితే రితుయే. వాళ్ళు ఫుడ్ వేస్ట్ చేస్తున్నారు, చపాతీ ఎవరో డస్ట్‌బిన్‌లో పడేసినారు అని కొంచెం స్టార్ట్ అయింది. తర్వాత మర్యాద మనీష్ అసలు ఎందుకు ప్రతిసారి ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి కొంచెం గొడవ పెట్టుకున్నాడు. సెలబ్రిటీస్ అయితే సాటిస్ఫై అయ్యి ఉంటారు. వచ్చిన రోజు నుంచి మన దగ్గరనే గొడవలు అవుతున్నాయి. ఈ రోజు ఇంకా వాళ్ళ దగ్గర కూడా జరిగినాయి అని. ఇప్పుడైతే సంజన గారు మెయిన్ టీఆర్పీకి రీజన్ అయ్యారు. సో ఇంకా బిగ్ బాస్ కూడా ఆమెకు ఒక స్పెషల్ పవర్ ఇచ్చినాడు. ఈ వీక్ కెప్టెన్సీ కంటెండర్స్‌ని చూస్ చేసుకునే అవకాశం అయితే ఆమెకి ఇచ్చినారు. అండ్ ఇక్కడ సంజన గారు అయితే నాకు నచ్చిండ్రు. ఎవరైనా ఫస్ట్ వాళ్ళని పెట్టుకోవాలి. సో ఆమె అయితే అదే చేసింది. ఆమెకి ఎవరెవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళని పెట్టి పర్ఫెక్ట్ రీజనింగ్ కూడా ఇచ్చింది. హరీష్ గారిని, డెమాన్ పవన్ని, ఇమాన్యువల్ని, ఇంకా సృష్టిని, ఇంకా ఆమెని మొత్తం 5 మెంబర్స్‌ని అయితే సెలెక్ట్ చేసింది. అండ్ వీళ్ళ కోసం ఆడడానికి వీళ్ళు 5 మెంబర్స్‌ని పార్ట్నర్స్‌ని తీసుకున్నారు. అండ్ శ్రీజ అయితే సంజనాని చూస్ చేసింది. సో అక్కడ కామనర్స్ అయితే కొంచెం కన్‌ఫ్యూజ్ అయినారు. సో మనకి ఆడుతది అని అనుకుంటే తనకు ఆడుతుంది ఏంటి అని. ఈ టాస్క్‌లో శ్రీజ మంచిగా పర్ఫార్మ్ చేస్తే కెప్టెన్ అయ్యేది సంజన గారు. ఈ టాస్క్ అయితే మర్యాద మనీష్‌ని సంచాలక్‌గా పెట్టారు. అక్కడ రూల్స్ ప్రకారం రెడ్ వచ్చినప్పుడు సంచాలక్ నేమ్ చెప్పాలి. గ్రీన్ వచ్చినప్పుడు రాడ్ క్లియర్ చేయాలి అని చెప్పారు. కానీ ఇమాన్యువల్ తొందరలో రెడ్ ఉన్నప్పుడే తీశాడు. వెంటనే గ్రీన్ వచ్చింది యాక్చువల్లీ. దానికి ఒక ఫస్ట్ వార్నింగ్ లాగా మనీష్ వదిలేసి ఉంటే బాగుండేది. లేదు ఇంకా మీరు రెడ్ వచ్చినప్పుడు తీశారు. ఇంకా మీ టీమ్ ఎలిమినేట్ అని అన్నాడు. అది కొంచెం చాలా రాంగ్ జడ్జ్‌మెంట్ అనిపించింది నాకు. ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళినాడు. అది పెద్ద మిస్టేక్ కూడా అనిపించలేదు నాకు. రెడ్, గ్రీన్ ఆ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు వాళ్ళు. వెళ్ళినప్పుడు చెప్పుండాల్సింది. ఆయన చెప్పినా కూడా ఈయన చేస్తే తీసేయొచ్చు. కానీ డైరెక్ట్ ఒక ఫస్ట్ చిన్న మిస్టేక్‌కే మీ టీమ్ ఎలిమినేట్ అనడం అయితే చాలా తప్పు. ఎందుకంటే కెప్టెన్సీ కంటెండర్‌షిప్ ఊరికే రాదు. ఆయనకొచ్చింది. అండ్ భరణి గారు సీరియస్‌గా టాస్క్ ఆడదామని ఉన్నప్పుడు ఇద్దరిని టీమ్‌ని తీసేయడం అనేది కొంచెం అన్‌ఫెయిర్ అనిపించింది. అండ్ ఇప్పుడు మర్యాద మనీష్ తీసుకున్న డిసిషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.